తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమెరికాకు వలసదారుల రాకపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఇమిగ్రేషన్ విధానంలో మరిన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. H-1B వీసాలు, గ్రీన్ కార్డులు, అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు, వర్క్ పర్మిట్లతో పాటు కనీస వేతనాల నిబంధనలను కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, కార్మిక శాఖ తాజా రెగ్యులేటరీ అజెండాల్లో సంబంధిత ప్రతిపాదిత మార్పులను పేర్కొన్నారు. దీనివల్ల అమెరికాలోని భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఉద్యోగ, విద్యా అవకాశాల కోసం చూస్తున్న ఐటీ నిపుణులు, అంతర్జాతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. H-1B వీసాల జారీతో పాటు అంతర్జాతీయ విద్యార్థులకు వీసాల జారీలో మార్పులు, పని అనుమతుల పొడిగింపును నిలిపివేయడం వంటి కఠిన నిబంధనలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యుఎస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, లేబర్, స్టేట్ విభాగాలు ప్రతిపాదిత నిబంధనల ముసాయిదాను తయారు చేసినట్లు తెలుస్తోంది. వీటిల్లో కొన్నింటిని త్వరలోనే అమల్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగులున్న కంపెనీలు అర్హత కలిగిన H-1B పిటిషన్లకు అదనంగా $4,000, L-1 పిటిషన్లకు $4,500 చొప్పున ఫీజును చెల్లిస్తున్నాయి. అయితే తొలిసారి అమెరికాకు వచ్చిన ఉద్యోగి లేదా సంస్థ మారిన ఉద్యోగిని స్పాన్సర్ను చేసినప్పుడు మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుంది. కానీ ఇప్పుడు ప్రతిపాదిత నిబంధనల ప్రకారం వీసా పొడిగింపు పిటిషన్లకు కూడా ఈ అదనపు ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. థర్డ్ పార్టీ క్లయింట్ స్థలాల్లో పనిచేసే H-1B ఉద్యోగులపై అమెరికా దృష్టి పెట్టనుంది. కొత్త ప్రతిపాదిత రూల్స్ ప్రకారం ఇకపై క్లయింట్ సైట్లో నియామకాలు చేపట్టినప్పుడు ఉద్యోగి, యజమాని వాస్తవ సంబంధాలను ఆయా కంపెనీలు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంతేగాక ఆ లొకేషన్లలో పనిచేసే వృత్తి నిపుణుల అసైన్మెంట్ రికార్డులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. సాధారణంగా థర్డ్ పార్టీ క్లయింట్ లొకేషన్ నియామకాలను ఎక్కువగా భారత ఐటీ కన్సల్టింగ్ సంస్థలు చేపడుతూ ఉంటాయి. కొత్త నిబంధనల్లో H-1B ఉద్యోగుల వేతనాల అంశాన్ని సైతం ప్రస్తావించారు. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో కనీస వేతన పరిమితిని రెట్టింపు చేసేలా ప్రతిపాదనలు చేశారు. దీనివల్ల అమెరికన్ కంపెనీలు విదేశీ ఉద్యోగులకు భారీగా జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా కంపెనీలపై ఆర్థిక భారం పెరిగి విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకునే అవకాశాలు తగ్గుతాయి. ఇక H-4 భాగస్వాముల పని అనుమతులను ఆటోమేటిక్గా పొడిగించే వ్యవస్థకు స్వస్తి పలకనున్నారు. అటు అంతర్జాతీయ విద్యార్థుల కోసం జారీ చేసే వీసా ప్రక్రియలోనూ కొన్ని మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం విద్యార్థులు కోర్సు పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండే డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్ తీసుకురానున్నారు. ఒకవేళ చదువు పూర్తి కాకపోతే మళ్లీ ఎక్స్టెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలాగే చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం చేసుకునే ఓపీటీ, స్టెమ్ ఓపీటీ అవకాశాలపై కూడా అగ్రరాజ్యం ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను 2027 ఫిబ్రవరిలో అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. గ్రీన్ కార్డు జారీ ప్రక్రియలో కూడా మార్పులు జరగనున్నాయి. గ్రీన్ కార్డు సాధించడంలో తొలి దశ అయిన PERM లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. 2004 నాటి నిబంధనలు ప్రస్తుత సాంకేతికతకు సరిపోవని లేబర్ డిపార్ట్మెంట్ పేర్కొంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం అమెరికా కార్మికులకు రక్షణగా లేఆఫ్స్ జరిగిన చోట విదేశీయులను నియమించుకోవడంపై కఠిన ఆంక్షలు ఉంటాయి. గ్రీన్ కార్డు దరఖాస్తుదారులపై ఆర్థిక నిఘా పెట్టేలా కఠినమైన పబ్లిక్ ఛార్జ్ రూల్స్, విస్తృత బయోమెట్రిక్ సేకరణ, వీసా ఫీజుల పెంపు, పౌరసత్వం ప్రమాణాలను మార్చాలని ప్రతిపాదించారు. ఎక్కువ మంది H-1B ఉద్యోగులపై ఆధారపడే పెద్ద ఐటీ కంపెనీలకు అదనపు బయోమెట్రిక్ ఎంట్రీ ఎగ్జిట్ ఫీజులను కూడా విస్తరించనున్నారు. వీసా నిబంధనల్లో రాబోయే మార్పుల వల్ల అత్యధికంగా నష్టపోయేది భారతీయులేనని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో H-1B వీసా పొందుతున్న వారిలో అత్యధిక శాతం భారతీయులే ఉన్నారు. అలాగే గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారిలోనూ భారతీయ పౌరులే ముందు వరుసలో ఉన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో దాదాపు 3,60,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. ఇది అక్కడి మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో 31% సమానం. ఎంతో మంది ఐటీ నిపుణులు, విద్యార్థులు, వారిపై ఆధారపడిన కుటుంబాలు ఉన్న నేపథ్యంలో అమెరికా ప్రతిపాదనలు భారతీయ సమాజంలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ ప్రతిపాదనలు ఇప్పుడే చట్టంగా మారవు. ఇవి కేవలం ట్రంప్ ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతలు మాత్రమే. ఇవన్నీ ముందుగా ముసాయిదా రూపంలో ప్రచురితమై 30 నుంచి 60 రోజుల పాటు ప్రజల, నిపుణుల అభిప్రాయ సేకరణకు వెళతాయి. ఆ తర్వాతే తుది చట్టాలుగా మారతాయి. ఈ ప్రక్రియకు కొన్ని నెలల సమయం పడుతుంది.
అయినప్పటికీ భవిష్యత్తులో అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు మాత్రం ట్రంప్ సర్కారు కఠిన సవాళ్లు విసరడం ఖాయంగా కనిపిస్తోంది.